అందరికీ. మా అమ్మ ఈవినింగ్ టిఫిన్ కోసం అని చెప్పి రోజు పెసర పునుకులు వేస్తున్నారనమాట. మా అమ్మ పెసర పునుకులు చాలా బాగా వేస్తారు, నాకైతే చాలా ఇష్టం. ఇలా మనం పెసర పునుకులు టిఫిన్ కింద తినచ్చు, అలాగే ఇలా పెసర పునుకులు వేసుకుని కర్రీ కూడా చేసుకోవచ్చు. కర్రీ కూడా చాలా బాగుంటుంది పెసర పునుకులు పులుసు. మీలో ఎంతమందికి పెసర పునుకులు పులుసు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ ఇలా పెసర పునుకులు వేసిన ప్రతిసారి కర్రీ చేయమని అడుగుతాము. మా అమ్మ అయితే పెసర పునుకుల్లోకి పల్లీల చట్నీ రెడీ చేస్తున్నారనమాట. మనకి చట్నీ అప్పటికప్పుడు రెడీ అయిపోవాలి అంటే పల్లీల్ని మనం ముందుగానే వేగించేసుకుని ఒక బాక్స్లో వేసేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొన్ని పల్లీలు వేసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి వాష్ చేసేసుకొని వేసేసుకొని వెంటనే మిక్స్ పట్టేసుకోవచ్చు. వీటిని మనం ఇంకా వేగించాల్సిన అవసరం ఉండదు, ఇలా డైరెక్ట్గా మిక్స్ పట్టేసుకోవడమే, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మార్నింగే ఆఫీసులకి వెళ్ళిపోయే వాళ్ళకి, పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వేరుశనగులను వేగించేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్స్ పెట్టేసుకోవడమే. చట్నీ అయితే రెడీ అయిపోయింది. పెసర పునుకులు కూడా రెడీ అయిపోయాయి. ఇక తినమే లేటు, వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి పెసర పునుకులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ కూడా లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.